అందరికీ వందనాలండి. క్షమించండి, లైవ్లో ఆడియో ఇద్దాం అనుకున్నాను మైక్తో, కానీ క్షమించండి, లైవ్లో మనకి సెట్ అవ్వలేదు. ఏమైంది ఏంటి తెలీదు. ఇప్పుడు మీకు వాయిస్ ఓకేనండి? వాయిస్ ఓకేనా? వాయిస్ క్లియర్గా ఏం పడుతుందా? మీరు త్వరగా చెప్తే నేను త్వరగానే మనం ప్రారంభం చేసుకుందాం. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది మీకు. ఓకే, ముఖ్యంగా మనకి ఏంటంటే చాలామంది సహోదరులు సహోదరిమణులు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే పాస్టర్ గారిని పిలవకండి, నన్ను ఒక బ్రదర్ కింద ట్రీట్ చేయండి. అందరూ కూడా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని పెట్టండి, చాలా బాగుంటుంది. పాస్టర్ గారిని పెడితే నాకు ఏదోలా అనిపిస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని పెట్టండి. అందరికీ బాగుంటుంది, నాకు బాగుంటుంది, మీకు బాగుంటుంది. ఎందుకంటే మీకు ఎంత వయసులో చిన్నవాడు అయినా ఉండొచ్చు, లేకపోతే వయసులో మహా అయితే కొద్ది సంవత్సరాలే మనం మధ్యలో ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రైజ్ లార్డ్ బ్రదర్ చూడండి, అంత బాగుంటుందో. కాబట్టి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇంకా లేఖనాలకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని త్వరగా కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి రాత్రి కాల సమయంలో కూడా త్వరగానే తండ్రి కొన్ని విషయాలు మీ పిల్లలతో మాట్లాడడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి, మాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. ఇంకా మీ పిల్లలకి ఏవైతే లేఖనాల్లో మీరు మీ పిల్లలతోటి నాతోటి ఏవైతే మాట్లాడాలనుకుంటున్నారో నేరుగా మాట్లాడండి మీ కృపను బట్టి. ఇంకా ఎవరైతే మరి ఆన్లైన్లోకి రావాలి తండ్రి, వారిని కూడా త్వరపడి తీసుకుని వస్తారని, అదే ఎటువంటి అంతరాయాలు లేకుండా మీ కృపను మంచిగా జరిపిస్తారని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చేరువచ్చిన అందరికీ క్రీస్తు నామ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. సరే, లేఖనాలకి వెళ్ళిపోదాం. త్వరగానే కొన్ని విషయాలు మనం ధ్యానించిన ప్రయత్నాలు చేద్దాం. గడిచిన 2 రోజుల నుంచి యాకోబు గారు రాసిన మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం మనం వివరించుకుందాం. ఈరోజు 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో సుమారుగా నాకు కనబడినవి మూడు సందర్భాలను బట్టి యాకోబు గారు మనతో మాట్లాడుతున్న విషయం. ఒకటి, ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే బోధకులుగా ఉండవలసినటువంటి ఒక తత్వం గురించి మాట్లాడుతున్నాడు, బోధకులు. 2, నాలుక. 3, యెహలోక సంబంధమైన ఒక జ్ఞానం ఉంది, పరలోకానికి సంబంధించినటువంటి జ్ఞానం ఒకటి ఉందని ఈ 4 విషయాల గురించి యాకోబు గారు 3వ అధ్యాయం మనతో మాట్లాడుతున్నారు. మరలా వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా. 3వ అధ్యాయంలో యాకోబు గారు మనందరికీ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఒకటి, బోధకులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బోధకులకి దేవుడు మరీ కఠినమైన తీర్పు ఇస్తాడట. అది ఎందుకు ఇస్తాడు అనే విషయం ఒకటి. 2, మన అవయవంలో ఉన్నటువంటి ఒక అవయవం, అది చాలా చిన్న అవయవం. ఆ చిన్న అవయవం ఏంటంటే నాలుక. ఈ నాలుకను గురించినటువంటి విషయాలు యాకోబు గారు రాశారు. 3, 2 రకాలైనటువంటి జ్ఞానం ఉందంట. ఒకటి, ఇహలోక సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఒక జ్ఞానం ఉంది. 2, పరలోకానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉందంట. ఈ 4 విషయాల గురించి యాకోబు గారు ఈరోజు రాత్రి మనందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి మీరందరూ చాలా శ్రద్ధగా వింటే నేను కూడా త్వరగానే వివరించే ప్రయత్నాలు చేస్తాను. నా వాయిస్ మీ అందరికి ఓకే కదా? ఇప్పుడు త్వరగా చెప్పండి, నా వాయిస్ ఓకే కదా? మనకి ఎలాగ డిస్టర్బెన్స్ కూడా లేదు, దేవుని కృపను బట్టి. వెళ్దాం. 3వ అధ్యాయం ప్రారంభ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బాగా వినండి. చాలామంది
పెద్ద 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 సేవకులు కావచ్చు, కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘాల్లో విశ్వాసులుగా పిలువబడుతున్న వారు సేవకులుగా లేపబడుతున్నప్పుడు సేవకులు కూడా కొన్నిసార్లు గద్దెప్పునిస్తారు. ఏంటి ఆ గద్దెప్పునంటే, ఈ బోధకులుగా ఉన్నటువంటి వీళ్ళకి, అంటే ఇంక్లూడింగ్ నాతో పాటు బోధకులుగా ఉన్న, అంటే అనేక మంది బోధకులు కావాలని యేసుప్రభువు వారు కూడా చెప్పారు. కోత అనేది ఎలాగుంది? విస్తారంగా ఉన్నది, కానీ పనివారు కొద్దివారు. ఇప్పుడు పనివారు కొద్దివారుగా ఉన్నారు, కోత విస్తారంగా ఉందని ఆనాటి కాలంలో యేసుప్రభువు వారు అంటే, ఇప్పుడు యాకోబు గారికి వచ్చే సమయానికి పరిస్థితులు మారిపోయాయి. అంటే ఏమని మాట్లాడిన, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతాం. అంటే బోధకులకు కఠినమైన తీర్పు అంటున్నాడంటే దాని అర్థం ఏంటి అంటే, బోధకుడు సరి అయిన క్రమములో ఒక విశ్వాస జీవితాన్ని నిలబెట్టే విధంగా నిలబెట్టడం లేదు, లేదా ఈ బోధకుడు ఎవరైతే ఉన్నారో బోధకుడు విశ్వాసులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించకపోవడం, లేదా ఈ బోధకులు ఎవరైతే ఉన్నారో బోధకులు సరి అయిన క్రమములో సత్యమైన వాక్యాన్ని ఇతరులకు పంచిపెట్టకుండా అసత్య వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మంది విశ్వాసుల్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడని, ఇలాంటి వారి గురించి ఈ బోధకులతోటి యాకోబు గారు మాట్లాడుతున్నారు. అందుకనే బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతాం. మీ అందరికి అర్థమవుతుందా? మరలా ఒక ప్రశ్న, మనలో ఒకవేళ ఎంతమంది సేవకులు ఉన్నారో మన సేవకులందరూ ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటి ఆలోచన? ఒక అన్న షార్ట్ వీడియో చేశాడు. ఏంటంటే, ఒక సంఘానికి వెళ్ళిన తర్వాత నేను ఆ సంఘములో నేను ఒక సంఘ సభ్యుడిగా ఉన్న తర్వాత నేను ఈ సంఘానికి వస్తే, ఈ సంఘానికి వెళితే ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి శుక్రవారం నేను సంఘానికి వెళితే ఈ సంఘంలో నాకు పరలోకం దక్కుతుందని ఏ విశ్వాస అయితే అనుకుంటాడో ఆ విశ్వాసికి అర్థమైన విషయం తెలుసా? ఇతడు సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని ఆ విశ్వాసికి అర్థం కావాలి. అంటే ఒక విశ్వాసి ఎవరిని బట్టి మార్పు చెందుతాడంటే ముఖ్యంగా బోధకుని బట్టే. చాలామంది బోధకులు ఎలాగున్నారో బోధకుడిని చూసే విశ్వాసులు మారతారు. బోధకుడు సరైన క్రమంలో లేడు అనుకోండి, సరైన మాదిరి జీవితం చూపించలేకపోతే విశ్వాసులు కూడా అలాగే తయారవుతారు. అందుకనే బోధకులుగా ఉన్న మనం కూడా ఎలాగ ఉండాలంటే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనల్ని బట్టి విశ్వాసులు మారిపోతారు. మీ అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమైందండి? అంటే ఎంత విచిత్రంగా ఉందంటే, మనం కూడా చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో బోధకులుగా ఉన్న మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో అంతే పర్ఫెక్ట్గా మన విశ్వాసులు ఉండాలి. అలా ఉండాలని మీలో అనేకులు బోధకులుగా కాకుండి. ఒకవేళ మీరు విశ్వాసంగా ఉండాలనుకుంటే విశ్వాసులుగా ఉండిపోండి. అంతేగాని మీరు బోధకులైన తర్వాత మీ బోధల వల్ల మీకు తెలిసి తెలియని ఏదో వాక్యం చెప్పేసి ఒకరు మారిపోయారు కదా అనేసి సంకలు గుర్తేసుకుంటారు. వాళ్ళు మారిన తర్వాత వారిని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు వచ్చారు, చెప్పేశారు, పోయారు, మరలా ఆ మనిషి యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుందో మీరు పట్టించుకోరు. వాడు లోకల్లోకి వెళ్ళిపోతాడో లేకపోతే దేవుళ్ళో ఉంటాడో కూడా తెలియదు, పరిస్థితులు ఎలాగుంటాయో కూడా తెలియదు. అలాంటప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు బోధకులో ఉండడం కన్నా విశ్వాసులకు ఉండిపోవడం మంచిదని యాకోబు గారు మనతో మాట్లాడుతున్నారు. తర్వాత అనేక విషయాల్లో మనందరం తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమంచుకున్న శక్తి గలవాడగును. చూడండి, ఎవడైనను మాట యందు తప్పని ఎడల మాట ఇచ్చి తప్పిపోకుంటే ఆ తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే. అందరికి అర్థమవుతుందా? అంటే వాయిస్ ఓకేనా? డిస్టర్బెన్స్ ఏముందా? లైట్గా డిస్టర్బెన్స్ వస్తుందా? త్వరగా చెప్పండి.
త్వరగా మీరు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పటికే మనకి చాలా సమయం అవుతుంది. ఇరవై 3 మంది ఉన్నారు. మీరు ఎంత స్పాట్నెస్గా రెస్పాండ్ అవుతే అంత ఈజీగా అవుతుంది. మీరు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, అలా వస్తుంటే మనకి త్వరగా చెప్తే త్వరగా మనం ముందుకు వెళ్దాం. సమయం అవుతుంది కదా, సుమారుగా కొన్ని వచనాలు ఉన్నాయి. ఈ వచనం మాత్రం, ఈ అధ్యాయం మాత్రం చెప్తా. ఓకే, వినండి. ఇక్కడ కనబడుతున్న సందర్భాన్ని బట్టి బోధకులు ఎవరైతే ఉన్నారో బోధకులు చాలా జాగ్రత్తగా ఉండాలట. ఈ బోధకుడు మనమందరం ఏం చేయాలంటే, ఎవడైనాను మాట ఇచ్చి ఆ మాటను తప్పిపోకుండా ఉంటే అటువాడు లోపం ఉండదు. లోపము లేనివాడై తర్వాత తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడవును. అంటే బోధకుడు తన శరీరాన్ని ఏం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి. లోకానికి దూరం కొట్టు, దేవుని దగ్గర. అంటే ఎంత విచిత్రం ఉందంటే, బాగా ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యలో 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఒక మంచి మెచ్యూరిటీ లెవెల్లో 3.5 సంవత్సరాలు ఎదిగారు ఆత్మీయంగా. అయితే ఇందులో ఎదుగుతూ ఉంటే ఒక పెద్ద మనిషి ఏం చేశాడంటే తన శరీరాన్ని లోపరుచుకున్నాడు. దేనికి లోపరుచుకున్నాడు? ధనానికి లోపరుచుకున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ ధనానికి లోపరుచుకున్నాడో ఆటోమేటిక్ ఏమైపోయాడంటే తన నాశనాన్ని తెచ్చేసుకున్నాడు. ఆయనే ఇస్కరియోతు యోధ. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని డబ్బుతోటి అమ్మేశాడు. ఆయన ఉరువు పోసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఎంత విచిత్రంగా ఉందంటే, ఈయన బోధకుడిగా ఒకవేళ ఆ రోజులో చలామణి ఉంటే, తను ఉరు పోసుకోకుండా చనిపోకుండా ఉంటే సొసైటీకి ఏం నేర్పిస్తాడు? ఆయన ధనాన్ని ఎలా సంపాదించాలో నేర్పిస్తాడు. నేను ఆనాటి కాలంలో ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎలాగైతే అప్పగించానో చెప్తాడు. నేను ఒక అత్తరు ఏదైతుందో అత్తరు ఒక తల్లి అలాగా యేసుప్రభు పాదాలు తడుపుతూ ఉంటే నేను చూసి ఆ తల్లితో అన్నాను, ఇది ఇన్ని ధ్యానాలకు అమ్మి పేదలకు ఇచ్చేచ్చు కదా. అంటే అతడు చూసి దాని వెల ఎంతో కూడా చెప్పే స్తోమత యోధ గారికి ఉంది. అంటే ఇలాంటి తప్పుడు బోధ అవుతుందో ఆ తప్పుడు బోధ సొసైటీలోకి వెళ్ళిపోద్ది ఒక బోధకుడి వల్ల. అందుకనే మీరందరూ ఏం చేయాలంటే, బోధకులుగా ఉన్న మీరు మీ సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకోండి. సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీరు ఎప్పుడైతే సమయాన్ని దేవునికి ఇస్తారో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, మీ మాట తప్పిపోకూడదు. లోపం లేనిదై ఉండాలి. మీరు ఎప్పుడు లోపం లేనిదే ఉంటే అప్పుడు మీరు మీ సర్వ శరీరాన్ని మీ స్వాధీనమందు పరుచుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు అందరూ కూడా శక్తి గలవారు అవుతారు. తర్వాత 3వ వచనం, కొన్ని వచనాలు కొంతమంది గురించి 2 విషయాలు యాకోబు గారు మాట్లాడుతున్నారు గుర్రాల గురించి. ఇప్పుడు గుర్రం ఉంది, ఆ గుర్రం మనం స్వారీ చేసాం, మనం ఎప్పుడు స్వారీ చేయలేదు, సినిమాలో చూసాం. ఇప్పుడు గుర్రాల మీద స్వారీ చేస్తూ ఇప్పుడు గుర్రం అంతా మన గుర్రాన్ని స్వారీ చేయాలంటే, అది మన మాట వినాలంటే మనం దేని మీద ప్రయాసపడుతుంది, దానంతా నొక్కాలంటే, గుర్రం మన మాట వినాలంటే మనం దాన్ని ఏం చేయాలంట చూడండి. గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళని పెడతాం. అంటే గుర్రం అంతా ఉంది, ఆ గుర్రం మనకు లోబడాలంటే మనం ఏం చేయాలంటే నోటికి కళ్ళని పెడితే ఆ గుర్రం మనకు లోబడిపోద్ది. నెక్స్ట్ పెద్ద వాడ ఉంది, షిప్ చాలా పెద్దది, కొన్ని కోట్ల రూపాయలు కొన్ని లక్షల రూపాయలతో దాన్ని ఎన్నో అడుగుల హైట్తో నువ్వు నిర్మిస్తావు. అలాంటిది ఏదైనా చిన్న అడ్డంకి ఏర్పడినప్పుడు చిన్నది కనబడతాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. 4వ వచనం, వాడను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపువాడు ఉద్దేశము చొప్పున, చూడండి, వాడ నడుపువాడు ఉద్దేశము చొప్పున అది ఏమవుతుంట, మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అంటే చుక్కాని ఇలా తిప్పుతాడు, సింపుల్గా తిప్పుతాడు. టైటానిక్ సినిమాలో కూడా ఇలా తిప్పుతాడు కదా. అలాగంటే
చుక్కాని చేత అంటే చాలా సింపుల్గా తిప్పుతాడు, ఎలాగ తిప్పుతాడు అంతే. చాలా అంటే ఎంత పెద్ద షిప్ అయినా ఇలాగ తిప్పితే ఎలా తిరుగుతుంది, ఎందుకంటే కంట్రోల్ అంతా దేంట్లో ఉందంటే ఆ చుక్కానిలో పెట్టాడు. గుర్రానికి కంట్రోల్ ఎక్కడ పెట్టాడు దేవుడు? కళ్ళాన్ని పెట్టాడు. వాడకి కంట్రోల్ ఎక్కడ పెట్టాడు? చుక్కాని చేతిలో పెట్టాడు. ఇంకా తర్వాత అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదురుపడును. అంటే ఈ బాడీలో ఉన్నటువంటి ఈ దేహమంతా కూడా కంట్రోల్లో ఉండాలంటే ఏది కంట్రోల్లో ఉండాలంటే చెప్పనా? నాలుక కంట్రోల్లో ఉండాలట. క్లియర్గా అర్థమవుతుందా? అంటే గుర్రం మన మాట వినాలంటే నోటికి కళ్ళం, వాడ మన మాట వినాలంటే చుక్కాని, మన దేహం మన మాట వినాలంటే నాలుకట. ఇంకా అలాగుననే నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదురుపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడుగును తగలబెట్టు. నిజమే కదండి. ఎక్కడో చిన్న నిప్పు రవ్వ అడుగులో అలాగ రగులుకుంది అనుకోండి, ఆ చిన్న నిప్పు రవ్వ ఏం చేస్తుంది చెప్పనా? మొత్తం అడవినంతా కాల్చేస్తుంది. చిన్నదే నిప్పు రవ్వ, కానీ అడవినంతా కాల్చేత క్యాపబిలిటీ ఆ నిప్పు రవ్వకుంది. అలాగే చూడండి, అలాగే నాలుకను యాకోబు గారు దేనితో పోల్చాడు చెప్పనా? అగ్ని చేత పోల్చాడు. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టేద్దట నాలుక. ఇప్పుడు కూడా ప్రస్తుత కాలం ఉన్న ఈ జనరేషన్లో కూడా మూడో ప్రపంచ యుద్ధం కూడా త్వరలో రాబోతుంది. దేని ద్వారా? చిన్న మాట అనేది మనం సరిగా మాట్లాడకపోతే ఐక్యరాజ్య సమితిలో కూడా సరైన క్రమంలో ఈ యుద్ధాల గురించి మాట్లాడకపోతే ఒకడి మీద ఒకరు యుద్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన మాట ఏదైతుందో ఆ మాట చాలా పొదుపుగా మాట్లాడాలంటున్నాడు యాకోబు గారు. ప్రపంచం కూడా ఈ నాలుక చూడు ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుంది. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టింది. ఎలా చిచ్చు పెట్టింది? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందరికి అర్థమవుతుంది కదని చెప్తున్న విషయాలు త్వరగా రెస్పాండ్ అవ్వండి. అందరికి అర్థమవుతున్నాయా? ఫాస్ట్గా వెళ్తున్నాను, చెప్పండి. నేను అందరికి అర్థమవుతున్నాయా? త్వరగా అండి, అందరికి అర్థమవుతున్నాయి చెప్తున్న విషయాలు. ఒక సిస్టర్ గారు ఓకే అన్న, బాగా వినండి. ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టుని. ఏ చిచ్చు పెడుతుంది? నాలుక ఎలా చిచ్చు పెడుతుంది? నాలుక ఎలా చిచ్చు పెట్టింది అంటే ప్రకృతికి చక్రానికి చిచ్చు పెట్టేస్తుంది. దేవుడు తినవద్దన్న పండునే తినమని చెప్పాడు. ఎవడు? ఆదాము. అపవాదిగాడు మాట్లాడాడు. మాట సెలవిచ్చాడు. అపవాదిగాడు సర్పం రూపంలో ఎప్పుడైతే మాట్లాడాడో, అవ్వమ్మ గారిని మోసపుచ్చిందో, అవ్వమ్మ గారు తన భర్తకి ఇచ్చేసింది. ఎంత విచిత్రం ఉందంటే కేవలం మాట ద్వారా, అంటే ఈ నాలుక ద్వారా ప్రకృతి చక్రమే మారిపోయింది. ఎంత బాధపడే విషయం చూడండి. ఈ నాలుక ప్రకృతి చక్రాన్ని చిచ్చు పెడుతుంది. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇది నరకంతో సమానం అన్నాడు నాలుకని. కాబట్టి మన నాలుక కూడా చాలా జాగ్రత్త పెట్టుకోవాలట. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు అయ్యను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. నాలుకనట సాధు చేయలేకపోతున్నాడు ఏ నరుడు కూడా. తర్వాత అది మరణకరమైన విషముతో నిండినది. మన నాలుగంట మరణకరమైన విషమట. ఎంత విచిత్రం ఉందో చూడండి. యాకోబు గారు ఏంటంటే యాకోబు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఈ నాలుక చాలా చిన్నదే, కనబడదు మనకి.
ఇలా నోరు ఇలా లాగితే ఎంతే కనపడుతుంది, కానీ ఈ నాలుగుకి చాలా పవర్ ఉందంట. ఎంత విచిత్రం చూడండి. ఈ నాలుక ఆయన అంటున్నాడు, ఈ నాలుక మరణకరమైన విషయంతో నిండినది, అది నిరర్గమైన దుష్టత్వంతో ఉంటుంది నాలుక. త్వరగా దీనితో, ఈ నాలుకతో తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాం, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపిస్తాం. అవునా కాదు చెప్పండి? ఈ నాలుకతోనే మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ నాలుకతోనే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని ఈ నాలుకతోనే దేవుణ్ణి కొనియాడతాం, మహిమపరుస్తాం. మరలా ఇదే నాలుకతోటి మనం ఏం చేస్తామంటే దేవుని పోలికగా పుట్టినటువంటి నరుని, అనగా మన సొంత సహోదరుని, లేకపోతే సొంత సహోదరుడు కాకపోయినా పొరుగు సహోదరుని మనం ఏం చేస్తాం? శపిస్తాం. అంటే ఈ నాలుక దీవెన వచనాలు పలుకుతుంది, ఇదే నాలుక శాప వచనాలు కూడా పలుకుతుంది. అంటే ఈ రెండు పడవలు, ఈ రెండు విజల్స్ కూడా ఎందులో కనబడుతున్నాయి? నాలుకలో కనబడుతున్నాయి. ఆ విషయం మాట్లాడుతున్నాయి చూడండి. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనం కనబడుతుంది, ఆ ఒక్క నోట నుండి ఏ శాపవచనం బయలును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుక్కలో ఒక జేనుండి తీయ నీరు చేదు నీరును ఊరన, అంటే ఒకే ఓట ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండింగ్లో మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ కొండసీమ ప్రాంతాల్లో ఇలాగ మాకు గోకవరం ఇలా కొంచెం ఏజెన్సీ ఉంటాయి, అడ్డతీగల సైడ్ ప్రాంతాల్లో నీరు ఊరుతుంది. నీరు కింద ఆ నీరు ఊరేటప్పుడు ఆ నీరు అప్పుడే స్వచ్ఛంగా వస్తాయి అన్నమాట. నీరు ఊరడం అంటే అక్కడ కాలువలు అలా పారుతూ ఉంటాయి. ఆ పారుతూ ఉన్నప్పుడు అలా పక్కనే ఇలాగ మనం నీరు తీసే కొలిది అలా నీరు వస్తూనే ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, స్వచ్ఛమైన నీరే. ఇప్పుడు అలాంటి నీరు తాగేటప్పుడు ఆ పక్కనే అది మంచి నీళ్ళు తీగ ఉండే నీరు పక్కన చేదు నీరు ఊరుతుందా అంటే చేదు నీరు ఊరదు. ఏ నీరైతే ఊరుతుందో ఆ నీరే ఊరుతుంది. అలాగే మరలా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగిన అంజూరపు పండ్లైనను కాయునా. అందరికీ అర్థమవుతుందా? అంటే అంజూరపు చెట్టుకు ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున, అటువలనే ఉప్పు నీళ్ళలోండి తీయని నీళ్ళు ఊరవు. ఉప్పు నీళ్ళలోని తీయని నీళ్ళు కూడా ఊరవట. కాబట్టి అంటే దేవుడు ఎందుకు ఈ ఎగ్జాంపుల్ యాకోబు గారితో మాట్లాడుతున్నాడంటే, ఏ చెట్టు వేసామో ఆ చెట్టు ఫలాలు వస్తాయి. అంజూరపు చెట్టు వేసామనుకో అంజూరపు కాయలు వస్తాయి. ద్రాక్ష తోట వేసామనుకో ద్రాక్ష చెట్టు వేస్తే, ద్రాక్ష తీగేస్తే ద్రాక్ష పళ్ళే వస్తాయి. అలాగే మనం కూడా ఈ నాలుకను దేవుని మహిమపరచడానికి ఇచ్చాడు. నేను ఏర్పరుచుకునే నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురని మనలందరినీ దేవుడు ఎన్నుకుంటే మనం ఏం చేస్తున్నాం? ఒక పక్కన దేవుని స్తుతిస్తూ మరొక పక్కన దేవుని పోలికగా ఉన్నటువంటి మన సొంత సహోదరుని లేదా మన పొరుగు వారిని మనం శపిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు మీ ప్రవర్తనను మార్చుకోండి, అందరినీ సమానంగా చూడండి. మరలా ఆయన అంటున్నాడు, ఈ నాలుకతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నాలుక ఆశీర్వాద వచనం పలుకుతుంది, ఈ నాలుక శాప వచనాలు పలుకుతుంది. కాబట్టి ఈ రెండిట్లో మనకి మేలైనది ఆశీర్వాద వచనం. కనబడినప్పుడల్లా అందరితో ప్రేమానురాగాలతో మాట్లాడండి. ఎవరితో కూడా పగతో మాట్లాడకండి, పక్షపాతం చూపించకండి. అందరితో పాటు మనం ఎలా మాట్లాడంటే ప్రేమగా నేర్చుకోండి. ఈ నాలుక అదురుపడుద్ది. ఈ నాలుకని కంట్రోల్ చేసుకోండి. మన నాలుకను మనం ఏం చేయాలి? సాధువు చేయాలి. నాలుకను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం నేర్చుకోవాలని యాకోబు గారు మనందరితో మాట్లాడుతున్నారు. ఇది సుమారుగా 3వ అధ్యాయం 12వ వచనాల యొక్క సారాంశం. అంటే బోధకుడుగా ఉన్న తర్వాత మాట తీరు ఉండాలి, మాట తీరు బాగుండాలి. ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలి.
ఈ శరీరాన్ని ఎప్పుడైతే నలగొట్టుకుంటావో నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. నాలుగుతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నారు. తర్వాత 13వ వచనం మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన గల తన క్రియలు కనపరచువాడు. బాగా వినండి. 14వ వచనం, అయితే మీ హృదయాల్లో సహింపవలన కాని దాని కింద పుట్టినట్లో చేదైన అంటే చేదుగా ఉండేటువంటి కొన్ని ఉంటాయి. మత్సరము, వివాదము ఉంచికొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. అర్థమవుతుందా? అంటే చేదైనది, మత్సరమైనది, తర్వాత ఇంకొకటి చెప్తున్నాడు వివాదాలు, మరలా సత్యానికి అవిధేయతగా ఉండడము, తర్వాత సత్యమునకు విరోధముగా అబద్ధమాటము. ఈ 4 వేరియేషన్లు ఏమవుతున్నాయి? ఈ 4 వేరియేషన్లు కూడా పైనుండి దిగి వచ్చినది కాదు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది, పరలోకము నుండి వచ్చినది కాదు. ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి సంబంధమైనది. 2 దయ్యముల జ్ఞానము. అంటే మరలా చదువుతున్నాను, బాగా వినడానికి ప్రయత్నం చేయండి. 1 చేదైన క్రియలు, 2 మత్సరము, 3 వివాదము, 4 సత్యానికి విరోధముగా అబద్ధమాడటం. సత్యమునకు విరోధముగా అబద్ధమాడటం. ఈ 4 సందర్భాలు ఏవైతున్నాయో ఈ 4 సందర్భాలు చాలామంది అనుకుంటే చాలా పెద్ద జ్ఞానం అనుకుంటారంట. ఈ జ్ఞానము అంటే పైనుండి వచ్చినది కాదు, భూలోక సంబంధమైనటువంటి జ్ఞానము. మరలా దీన్ని యాకోబు గారు అన్నారు, ఇది దయ్యముల జ్ఞానానికి సంబంధించినది. ఈ దయ్యాల జ్ఞానానికి సంబంధించినది ఉంటుంది. ఎలా అనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యాలు ఉంటాయి. అంటే మత్సరము ఉన్న, వివాదం ఉన్న ఎక్కడ ఉండును. చూడు, మత్సరము, వివాదము చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మత్సరము, వివాదము అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు క్లియర్గా అర్థమవుతుందని. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్ని కనాను భూభాగాన్ని తీసుకువెళ్తున్న గొప్ప నాయకుడు మోషే గారు తన నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళ్తుంటే మోషే గారి మీద సనుకునే బ్యాచ్లో ఒక పెద్ద బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఎవరంటే కోరాహు. ఇప్పుడు కోరాహు మత్సరపడ్డాడు. కోరాహు కూడా బయట వారు ఎవరు కాదు, ఆ కోరాహు గారు మోషే గారు చిన్నాన్నగారు అబ్బాయి సుమారుగా. ఇప్పుడు చిన్నాన్నగారు అబ్బాయి వీడు నా మీద పెత్తనం చెలాయించడం ఏంటి, వీడు వీళ్ళందరి మీద అధికారం అవ్వడం ఏంటి, నేను కూడా లేవి గోత్రానికి సంబంధించి నాకు ఏం తెలియదా, వీడే నాయకత్వం చేయాలని కోరాహు గారు మోషే గారిని తిరుగుపడ్డాడు. దేనికోసం? దేనివల్లంటే మత్సరపట్టాడు. ఆ మత్సరం కాస్త వివాదమైంది. మీ అందరికి అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే కోరాహు మోషే గారి మీద మత్సరపడిపోయాడో, లోపల తనకు మత్సరపడిపోయి తనకు సొంతంగా కొంతమందిని ఏర్పాటు చేసి సుమారు 250 మందిని బెటాలని ఏర్పాటు చేసుకుని మోషే గారి మీద తిరుగుబాటు చేశాడు. అది ఏమైంది? ఆ రోజు పెద్ద వివాదం అయితే సరే రండి, మీ గొడవ ఏంటి నా గొడవ ఏంటి తేల్చేసుకుందాం, దేవుడు చూస్తాడు అని మోషే గారు ఏం చేశారంటే కోరాహు సంతానాన్ని, కోరాహుని, వాళ్ళ బ్యాచ్ని, మోషే గారు వీళ్ళందరూ కలిపి దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు ఏమైంది? కోరాహు, దాతాను వీళ్ళందరినీ ఆ రోజు దేవుడు ఏం చేశాడంట, ఆ భూమి వాళ్ళకి మింగేసిందంట, భూకంపం వచ్చి. అంటే ఈ జ్ఞానము అంటే భూలోక సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానంలో ఉన్నటువంటి ఈ మత్సరము, తర్వాత వివాదము, ఈ 2 కూడా ఏం చేస్తుంది? మనిషిని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ మనుషుల జ్ఞానంతో మీరు పని చేయకండి, ఇది మంచిది కాదు.
అది ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ భూలోక సంబంధమైన దాని నుంచి ఆ జ్ఞానం నుంచి దూరంగా ఉండండి. అయితే పైనుండి వచ్చి జ్ఞానం, పైనుండి అంటే పరలోక సంబంధించిన జ్ఞానం ఎలా ఉంటుంది ప్రభువా అంటే మొట్టమొదట పవిత్రమైనది. అంటే పవిత్రంగా ఉంటారట. ఏ జ్ఞానము? పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానమైనది, 3 మృదువైనది, 4 సులభముగా లోబడినది, 5 కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, 6 పక్షపాతమైనను వేషధార్యం లేనిదై ఉన్నది. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? త్వరగా అందరికి అర్థమవుతుందా చెప్తున్న విషయాలు? నువ్వు త్వరగా రెస్పాండ్ అవ్వాలండి. సిగ్నల్ ప్రాబ్లం ఏంటి తెలియట్లేదు. త్వరగా మీరు రెస్పాండ్ అవ్వాలి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? బయటికి డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుంది ఇంకా మీకు? ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు పైనుండి వచ్చి జ్ఞానం అంటే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది? మొదట పవిత్రం, 2 సమాధానకరం, 3 మృదువైనది, 4 సులభముగా లోబడినది, 5 కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధార్యను లేనిదైనది, నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడు. అంటే ఇవి మన జీవితాలకి చాలా అర్థం అవ్వాల్సిన విషయం. అంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో అంటే పరలోక సంబంధమైన జ్ఞానము ప్రభు యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఆ జ్ఞాన సంగతి మనం తిరగాలంటే ఆయన పవిత్రంగా పుట్టాడు. ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. తర్వాత ఆయన పవిత్రంగా పుట్టాడు, సమాధానంగా ఉన్నాడు, మృదువైన వాడు, ఆయన గొర్రెపిల్ల స్వభావం కలిగిన వ్యక్తి, సులభముగా లోబడిపోయాడు, మనందరి కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు, కనికరంతో మంచి ఫలముతో నిండుకున్నాడు ఆయన మనకి యేసు ప్రభువు. తర్వాత ఆయనకి పక్షపాతం లేదు, ఇంకా ఏం లేదంట, వేషధారణ లేదు. ఆయన మన కోసం రక్తాన్ని కార్చాడు. అది పైనుండి వచ్చిన జ్ఞానం. అంటే పైనుండి వచ్చిన జ్ఞానం ఇంకెవరైనా ఈ భూమి మీద మనకు చూపించారంటే ప్రభు యేసుక్రీస్తు వారు మనకు చూపించారు. ఈ జ్ఞానం మనం వెతకాలి. అర్థమవుతుందా? అంటే పైనుండి వచ్చినటువంటి జ్ఞానం ఏదైతుందో, పైనుండి వచ్చిన జ్ఞానం మనం ఎప్పుడైతే వెతుకుతామో అది మన జీవితాలకి సమాధానం అనే విత్తనంలో మనం ఉంటామట. చూడండి, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. ఇలా విత్తబడాలంటే మనం కూడా ఎలా ఉండాలట? నీతి ఫలంతో ఉండాలట. ఇది సుమారుగా 3వ అధ్యాయం యొక్క వివరణ. ఇందాక అర్థమైందండి? త్వరగా 3వ అధ్యాయం ఒకసారి వివరణ ఇవ్వండి బ్రదర్, మరలా ఒకసారి అంటే రివిజన్ ఇవ్వమంటే వస్తా, లేదంటే ముందుకెళ్ళిపోమంటే ముందుకెళ్ళిపోతా. త్వరగా మరొకసారి రివిజన్ కావాలా, లేకపోతే కంటిన్యూ చేసేయమంటారు?
సరే అండి, రివ్యూ ఇచ్చి ముగిచ్చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ టైము మనకి 8 అయిపోయింది. వీళ్ళందరూ వచ్చేస్తారు సౌండ్ పెట్టుకుని. ఇంకా రివిజన్ ఇచ్చి ముగించేస్తాను. రేపటి దినాన్ని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసేస్తాను. రీజన్ కూడా చెప్తాను. 3వ అధ్యాయం ఒకసారి రివిజన్ చేస్తున్నాను, త్వరగా ముగించేస్తాను. ఇంకా 3వ అధ్యాయం వివరించేస్తాను. 3వ అధ్యాయం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, యాకోబు గారు బోధకుల గురించి మాట్లాడు. బోధకులుగా ఉన్న మీరు, మనమందరూ కూడా కఠినమైన తీర్పు పొందుతాం. ఎందుకంటే మనము సరైన విధంలో మనం భక్తిని చూపించాలి. ముఖ్యంగా మన దేహాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం దేవునికి మాట ఇచ్చామంటే ఆ మాటకు లోబడాలని యాకోబు గారు మాట్లాడుతున్నారు. దానికి ఎగ్జాంపుల్గా వేటిని పెట్టాడంటే, ఒకటి గుర్రాన్ని పెట్టాడు. ఆ గుర్రం తన దేహానంతా మనకు లోబడాలంటే నోటికి కళ్ళని పెట్టాలి, అప్పుడు అది మనకు లోబడుతుంది. అలాగే పెద్ద ఓడ ఒకటి మనం కన్స్ట్రక్షన్ చేస్తాం. ఎంతో పెద్ద ఓడ, ఎంత పెద్ద ఓడ అయినా కానీ ఆ కెప్టెన్ ఎవరుతున్నారో కెప్టెన్ చిన్న చుక్కాగా దాన్ని ఎలా తిప్పుతాడు, చుక్కాని ఎలాగైతే తిప్పుతాడో చుక్కాన్ని, ఆ చుక్కాన్ని బట్టి షిప్పు తిరుగుతుంది. అంటే షిప్పు ఎవరి మాట వింటుందని కెప్టెన్ తిప్పిన ఆ చుక్కాని మాట వింటుంది. అలాగే మనం కూడా మన దేహంలో మన దేహం అంతా మన మాట వినాలంటే మనం కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే నాలుక. ఈ నాలుక అదురు పడుతుంది. ఈ నాలుక అగ్నితో సమానం. నిప్పు చిన్నదే అయినా అడిగినంత తగలెట్టేస్తుంది. అలాగే ఈ నాలుక కూడా చిన్నదిగా కనబడుతుంది, కానీ ఇది ప్రపంచాన్ని కూడా నాశనం చేసేస్తుంది. ప్రకృతిని శాసిస్తుంది. ఇది ప్రకృతి చక్రానికి ఇది ఏం చేస్తుందట, చిచ్చు పెడుతుంది. ఇది నరకము చేత మళ్ళందరినీ కూడా చిచ్చు పెడతారు. అలా ఇంకొక మాట అన్నాడు, ఈ నాలుగు చేత మనము దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుస్తాం. ఇదే నాలుగు చేత మనం దేవుడి స్వరూపంలో ఏర్పాటు చేయబడిన మనుష్యులను కూడా మనం శపిస్తాం. అది ఈ నాలుగుకున్న పవర్. కాబట్టి మీరు ఈ దారులు మీరు ఉండకండి. మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి అందరిని కూడా ఎవరిని కూడా శపించకండి. అందరిని కూడా ఏం చేయాలి చెప్పిన ఆశీర్వాద వచనంతో అందరిని దీవించండి. లేకపోతే మౌనంగా ఉండండి. మౌనంగా ఉండి ఇంకా మంచిది. మౌనం అన్నిటికీ సమాధానం. మీరు ఆశీర్వదించినా పర్వాలేదు, ఆశీర్వదించకపోయినా పర్వాలేదు, సైలెంట్గా వెళ్ళిపోండి. మీ గొడవ మీది, కానీ మనసులో కూడా ఎవరిని తిట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నా, మనం ఇక్కడ తిట్టుకున్నా ఎలా తిట్టుకున్నా ఒకటే. ఎందుకంటే హృదయంలో ఉండే వస్తుంది మాట. కాబట్టి మన తలాంతు ఏదైతుందో మన తలాంతు ఇక్కడి నుంచే పుడుతుంది. కాబట్టి ఈ హృదయంలో కూడా మనం ఏం చేయాలంటే, మన శత్రువు ఎదురుపడినా, ఎవరు ఎదురుపడినా మనం వారిని ఏమి అనుకోకుండా, మన ఎవరిని ఏమనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాము అనుకోండి, మన పని మనం చేసుకుంటుంటాయి. ఈ విషయాలు కూడా మనతో మాట్లాడుతున్నాం. అలాగే కొన్ని విషయాలు మాట్లాడాయన. ఇంకోటి నీటి చుక్క కోసం మాట్లాడు. అలాగే ద్రాక్ష చెట్టు ఉంది. ద్రాక్ష చెట్టుకి అంజూరపు పండ్లు కాస్తాయా, కాయు. అంజూరపు చెట్టుకి ఒలివ పండ్లు కాస్తాయా, కాయు. అలాగే మీరు కూడా నేను ఏర్పాటు చేసిన ఈ దేవుని స్వరూపముగా ఏర్పాటు చేసిన ఈ మానవ దేహంలో మిమ్మల్ని ఈ నాలుగుని ఎందుకు ఇచ్చాను, నన్ను మహిమపరుస్తారు ఇచ్చాను. మీరు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి, మీరు నన్ను స్తోత్రం చేసి నన్ను మహిమపరుస్తారని దేహాన్ని ఇస్తే మీరు ఒకరినొకరు దుర్భాషలాడుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు తప్ప నన్ను మహిమపరచడం తక్కువ, ఇతరులను తిట్టుకోవడం ఎక్కువ. కాబట్టి మీ నాలుగును జాగ్రత్త కంట్రోల్ పెట్టుకోండి అని యాకోబు గారు మనతో మాట్లాడుతున్నాడు. ఇది సుమారుగా 12 వచనాల యొక్క సారాంశం. 13వ వచనం వచ్చే సమయానికి ఈ భూమి మీద 2 రకాలైన జ్ఞానం ఉందంట. ఆ 2 రకాలైన జ్ఞానంలో నువ్వు ఏ జ్ఞానంలో ఉన్నావు అనే విషయాన్ని మాట్లాడుతున్నావు. ఒక జ్ఞానంలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ ఏంటంటే, ఒకటి ఏంటంట, సహింపవలని కానీ సహింపలేవు. కొన్ని సందర్భాలను సహించలేవు. అంటే చేదుగా ఉంటుంది. ఎలాంటి చేదంటే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మనందరూ బాగున్నాం, అప్పటి వరకు మన పేదరికంలో ఉన్నాం.
రూపాయి 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 కూడబెట్టుకుని, మనది పాక అనుకోండి, జస్ట్ పాక అనుకోండి, మనం నివసిస్తున్నటువంటి ఇల్లు ఏదైతుందో ఆ ఇల్లు పాక అనుకోండి. మనం ఏం చేసామంటే పాక కాస్త పడగొట్టి రూపాయి రూపాయి సంపాదించుకుని ఇప్పుడు డాబా కట్టుకుంటున్నాం. మన పక్కనే పెంకిటిల్లోనూ చూసి వాళ్ళు అన్నారంట, వరే అప్పటి వరకు ఇటు పాకలో ఉండడు, ఒక్కసారి బిల్డింగ్ లేపేసాడు రా. అదొక మత్సరం. అది చూడలేడు, ఆ నీ మీద ఏం చేయడం, నీ కొన్ని ఆడుకొని నీవే ఆడిపోతుంది అనమాట. అంటే నిన్ను చూసి వారలేని స్థితి కూడా వస్తుంది. ఇదొక జ్ఞానం అంట. 2 మత్సరం, 3 వివాదం, 4 సత్యానికి విరోధంగా అబద్ధాలు ఆడతాం. అర్థమవుతుందా? అంటే సహింపలేవు అంటే దానికి పుట్టినోట్లో ఇచ్చింది మా ఆన్సర్ అంటే చేదైనా, వాడు చూసి నువ్వు చేదైపోతావు. 2 మత్సరం, 3 వివాదం, 4 సత్యానికి విరోధంకు నువ్వు అబద్ధాలు ఆడతావు. ఇదే ఒక జ్ఞానం అంట. ఇప్పుడున్న ట్రెండింగ్లో ఇది ఒక జ్ఞానం అంట. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు. ఈ జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానము దయ్యముల జ్ఞానము. ఈ దయ్యముల జ్ఞానం వంటి జ్ఞానాన్ని నువ్వు ఉన్నావే అనుకో. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ దయ్యాలకు ఉన్న జ్ఞానంతో నువ్వు ఉంటే, జస్ట్ ఎగ్జాంపుల్గా 2 వచనాలు చెప్తున్నాను విను అని. మత్సరము, వివాదము, ఈ 2 ఎక్కడ ఉంటాయి? అక్కడ ఏముంటుందంట? అల్లరి ఉంటుందంట. ప్రతి నీచ కార్యాలు జరుగుతాయి. అంటే మత్సరం, వివాదం ఈ 2 ఉంటే నీచ కార్యాలు జరుగుతాయంట, అల్లరి ఎక్కువ జరుగుతుందంట. ఈ 2 జరుగుతాయి కాబట్టి నువ్వు ఇది దయ్యాల బోధకు సంబంధించింది, దయ్యాల జ్ఞానానికి సంబంధించింది కాబట్టి నువ్వు ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టు. తర్వాత 2వ జ్ఞానం ఏంటి ప్రభువా అంటే, పైనుండి వచ్చే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మొదట పవిత్రమైనది, 2 సమాధానమైనది, 3 మృదువైనది, 4 సులభముగా లోబడుతుంది, 5 కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, 6 పక్షపాతమేనను వేషధారణ అస్సలు ఉండదట. ఈ జ్ఞానము మనకి ఎవరు నేర్పిస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి నేర్పిస్తుంది. ఇది పరలోక సంబంధించినటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం మనకు ఉండాలట. ఒకవేళ మనలో ఇంకా ఎవరికైనా భూ సంబంధమైన జ్ఞానం ఉందా, పరలోకానికి సంబంధించిన జ్ఞానం ఉందా? నేను పవిత్రుడిని, నన్ను యేసుప్రభు వారు పవిత్రుడిగా చేశాడు, నన్ను ఎవరు ఏమన్నా కానీ నేను సమాధానంగా పోతా, నేను ఎవరిది తిట్టినా కొట్టినా ఏ చేసినా మౌనంగా ఉంటా, మృదువుగా ఉంటా, గొర్రెపిల్ల స్వభావం నాలో ఉండాలని కోరుకుంటున్నా. తర్వాత నేను ఎవరితో కూడా ఏమనకుండా స్వరూపంగా వారందరికీ లోబడతా, కనికరం చూపిస్తా, అందరిని ప్రేమిస్తా. ఇటువంటి యాటిట్యూడ్ అవుతుందో, ఇటువంటి యాటిట్యూడ్ అంట పైనుండి వచ్చిన జ్ఞానం అంట. మరొక మాట, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. అంటే నీతి అనే ఫలం మనకు రావాలంటే, నీతి అనే ఫలము మనకి రావాలంటే సమాధానం చేయవారికి, అంటే సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడు. అంటే మనకి ఏం ఉండాలంట? అన్ని విషయాల్లో సమాధానం ఉండాలి. అంటే మెత్తగా, అంటే మెత్తటి ధనంలో ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. మనం ఎప్పుడైతే సమాధానంగా ఉంటామో ఆ సమాధానం మనకి చెప్తుందంట, మనకి నీతి ఫలం అనేది ఉంటుందంట. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో చాలా విషయాలు మనకి నేర్పిస్తున్నాడు యాకోబు గారు. ఒకటి, బోధకులకు ఉండొద్దని చెప్తున్నాడు, అలాగని బోధకులు ఉండాలి చెప్తున్నాను కదా. బోధకులుగా ఎందుకు ఉండొద్దన్నాడంటే సరైన క్రమంలో బోధించే తత్వం ఉండాలి, విశ్వాసులు మారాలి, వారిని పట్టుకునే తత్వం కూడా మనకి రావాలి. అందుకని బోధకులు ఉండాలి. 2 శరీరాన్ని లోపరుచుకోవాలి. 3 గుర్రాలు ఎలా లోపడ్డాయి? నోటికి కళ్ళని పెట్టి లోపడ్డాయి. 4 పెద్ద వాటర్ ఎలాగైతే వాడను కెప్టెన్ ఎలాగైతే కంట్రోల్ చేస్తాడో అది కూడా చెప్పాడు. మనకు కూడా మన దేహాన్ని కంట్రోల్ చేసుకొని 4 గురించి చెప్పాడు. ఈ సంగతులన్నీ కూడా యాకోబు గారు రాసిన 3వ అధ్యాయంలో మనకి ఈ వివరణ మనకు కనబడుతుంది. అందరికీ ఓకేనా? అందరికి ఓకేనా? అర్థమైందా అందరికీ? త్వరగా అండి, అందరికి ఓకేనా? వాయిస్ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందంటే
రేపు మాట్లాడుకుందాం. రేపు కొంచెం ఎర్లీగానే చెప్తాను. ముగించేద్దామంటే ముగించేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అందుకే. ఓకే, సరే. దేవుడి చిత్తం అయితే రేపటి దినాన్ని కొంచెం ఎర్లీగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. చిన్న ప్రకటన ఏంటంటే, సుమారుగా మా చర్చ్, ఇప్పుడు నేను రన్ చేస్తున్నటువంటి చర్చ్ ఏదైతుందో ఆ చర్చ్ ఎల్లుండి అంటే 26వ తారీఖుతో 4 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరాలు మేము అడుగు పెడతాము. 4th యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నాను. అంటే రేపు ఎల్లుండ ఈ 2 రోజులు కూడా మాకు మీటింగ్స్ ఉన్నాయి. రేపు ఎల్లుండ కాబట్టి ఆ మీటింగ్ నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే వర్తమానికులు కూడా బయట నుంచి వస్తున్నారు. మొదటి వర్తమానం నేను చెప్పాలి, మీ వర్తమానాలు చెప్పడానికి ప్రిపరేషన్ అయిపోవడం సరిపోదు, అని ప్రిపేర్ అవ్వలేదు మా దానికి. కాబట్టి రేపు దేవుని చిత్తం అయితే ఎంతమంది వచ్చినా రాకపోయినా త్వరగానే రేపు ఎర్లీగానే స్టార్ట్ చేసేస్తాను. మీకు ఎర్లీగా అంటే కుదిరితే ఆఫ్టర్నూన్ సెషన్లో 1 అవర్లో యాకోబు గారు రాసిన పత్రికను వివరించేస్తాం రేపటి దినాన. కాబట్టి మళ్ళీ రేపు ఎల్లుండి నాకు మీటింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ మీటింగ్స్ నిమిత్తం ప్రార్థన చేయండి. నాకు మంచి ఆరోగ్యం దేవుడు దయచేసి ప్రార్థన చేయండి. నాకు తెలిసి రాత్రి ప్రార్థన చేసి ఉంటారు. దేవుని కృపను బట్టి మంచి స్వస్థత దేవుడు దయచేశారు. కొంచెం ఫీవర్ తగ్గింది, కొంచెం కఫ్ ఉంది. ఆ కఫ్ కూడా పూర్తిగా తగ్గాలని మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేపు ఎల్లుండా జరగబోతున్న యానివర్సరీ నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. అనేక మంది రావాలని, వారి నిమిత్తము దేవుని వాక్యానికి లోబడాలని వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం, ఇంకా ముగిచ్చేస్తాం. సరే, ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి రాత్రి కాల సమయంలో కొన్ని విషయాలు మీ పిల్లలతో మాట్లాడడానికి మీరు నాకు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. వచ్చింది తక్కువ మంది అయినా కంటే మీ పిల్లలకి వివరించే భాగ్యం దయచేశారు. మీ చిత్తమైతే రేపటి దినాన మిగిలిన 2 అధ్యాయాలు కూడా తండ్రి త్వరగానే వివరించి మీ పిల్లల తండ్రి మరలా ఒకసారి రివిజన్ చేసుకోవడానికి సహాయం చేయించారు. అలాగే తండ్రి, రేపటి నుంచి జరగబోతున్నటువంటి 2 రోజుల మీటింగ్స్ మీతో ప్రార్థిస్తున్నాం. వాతావరణం మీరు స్వాధీనపరచుకోండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి మీకు మహిమార్థంగా మీటింగ్ జరిపించండి. నాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. మీ కుమారుల ద్వారా కూడా తండ్రి అనేక జ్ఞానాలు, సంగతులు తెలియజేస్తాం. మా ఆత్మీయ జీవితాలకి, మా సంఘానికి కావాల్సిన మాటలు మీరే మాకు తెలియజేస్తారు కోరుకుంటాం. అలాగే తండ్రి మాకు కావాల్సినటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని, అలాగే తండ్రి ఈ నాలుక ఎలాంటిదో మరొకసారి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ తండ్రి ఈ నాలుగుతో ఆశీర్వాదాలు ఇస్తూ మరొక పక్కన శాపాలు చేసుకుని మమ్మల్ని క్షమించాం. మరలా మా తప్పిదాలు మేము తెలుసుకున్నాం. మరలా ఎవరిని కూడా తండ్రి మీరు శపించకుండా మీ సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి అందరినీ తండ్రి సమానంగా చూడడానికి సహాయం దయచేస్తారని కోరుకుంటాం. దాన్ని నాకు తండ్రి మంచి ఆరోగ్యం దయచేస్తారు, మంచి స్వస్థతను దయచేస్తారు. ఇప్పటివరకు చాలా ఓపికగా మీ మాటలు విన్న మీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా బలపరుస్తారు. మీ చిత్తమైతే రేపటి దినాన మీ పిల్లలతో కలుసుకోవడానికి సహాయమును దయచేస్తారు. మా ప్రభును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి పెట్టుకుని మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.